విజయనగరం జిల్లాలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బొబ్బిలిలో మాధవిదేవి అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 16 ఏళ్ల క్రితం మాధవిదేవి సురేష్ ప్రేమ వివాహం చేసుకోగా వారికి 2 పిల్లలు ఉన్నారు. భర్త నరేష్ అనుమానంతో మద్యం సేవించి తరచూ వేధింపులకు గురి చేసేవాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ అక్క మరణంపై అనుమానం ఉందని మాధవిదేవి చెల్లెలు అనుమానం వ్యక్తం చేశారు. ఇక నరేష్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఇక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరే అబ్బాయి అలాగే చంపడం మీరు అనుకుంటున్నారు. అబ్బాయి ఎలా ప్రవర్తించాడు అడిగారు. ముందు నుంచి ఎలా ప్రవర్తిస్తున్నాడో మేము చెప్పాము. ఎలాగ అంటే ఏ రకంగా టార్చర్ పెడుతున్నాడు అడిగితే అవన్నీ అవన్నీ చెప్పాం కాబట్టి అందులోని అనుమానిస్తున్నాడు. అందుకే ఆ అమ్మాయి చనిపోయింది అనేసి రేడియో న్యూస్లో వచ్చింది. మేము చెప్పేదేంటి, మేము డైరెక్ట్గా చెప్పేది ఆ అబ్బాయి మీద అనుమానం ఉంది, ఆ అబ్బాయి చంపాడు, మా అక్కలు ఆయన మా అక్కని చంపాడని మేము అంటున్నాము. కానీ అనుమానం ఎందుకు వస్తుంది? ఇప్పుడు అబ్బాయి చంపాడని ఎవరు ప్రూవ్ చేయలేదు. అమ్మ నువ్వు ప్రూవ్ చేయలేము, నేను ప్రూవ్ చేయలేము, రిపోర్ట్ వచ్చాక అని అన్నారు. మరి మా అక్కే చనిపోయిందని ఎలాగ నేను డిసైడ్ చేస్తారు? మా అక్కే చచ్చిపోయింది, మా అక్కే ఆత్మహత్య చేసుకుందని ఎలా డిసైడ్ చేస్తారు? రిపోర్ట్ ఇంకా రాలేదు, 10 days అవుతుంది అంటున్నారు రిపోర్ట్ రావడానికి. మరి విజువల్ రిపోర్ట్ ఏం చెప్తారో చూడాలి. మా అక్క మాధవి శ్రీ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తుంది. పెళ్ళై 16 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్. కానీ ఈ 16 సంవత్సరాల్లో చాలా బాధలు పడింది కదా. అబ్బాయి స్టార్టింగ్ నుంచి 1 month నుంచి అన్నీ స్టార్ట్ చేశాడు. మరి ఏ రకంగా అబ్బాయి డౌన్ అనుకున్నాడో తెలియదు, కానీ ఎప్పుడు అబ్బాయిని డౌన్ చేయడానికి చూసేవాడు. అన్ని విషయాల్లో కూడా చదువు విషయంలో అన్నిటికన్నా ఎక్కువ అబ్బాయి కన్నా. మరి అన్నీ మేము మనసులో పెట్టుకునేవాడు. ఏమో కానీ చదువు, డబ్బు, అందం, ఆస్తి, కులం అన్నీ తక్కువ, అందుకని అబ్బాయి అలా చేసాడేమో. కానీ ఇన్ని గొడవల్లో మా అక్క 16 సంవత్సరాలు ఫేస్ చేసింది. ఇప్పుడు పిల్లలు 10th క్లాసు, 10 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. సడన్గా మా అమ్మాయిలు మీదింట్లో ఉంటున్నారు, కింద నాలుగు ఉన్నారు. మా అమ్మాయిల ఇంటికి 9 అప్పుడు వచ్చి టిఫిన్ చేసి సరదాగా మాట్లాడుకొని కిందకి వెళ్ళిందాయి. నాకు 10 వరకు వీడియో కాల్లో మా పాపతో మాట్లాడిందాయి. మరుసటి 10 అప్పుడు తన స్కూల్ గురించి స్టేటస్ కూడా పెట్టింది, బస్ ఫెసిలిటీస్ కోసమని. టీచర్స్తో కూడా చాట్ చేసింది నార్మల్గానే. నెక్స్ట్ ఏమో అదే మాతోటి మాట్లాడినాక అదే వీడియో కాల్ మాట్లాడేసింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఊరు పండగ. తను రేపు మధ్యాహ్నం బాబు ఎగ్జామ్ అయిపోయినాక రాజంపోల్పిల్లం గారు పండుగ అవుతుంది ప్రెసెంట్. ఆదివారం నేను వచ్చి సెలవు కదా, పసుపు కలిసి సోమవారం ఉదయం మళ్ళీ స్కూల్ టైంకి వచ్చేస్తాం అనుకొని అంత సరదాగా 10:30 వరకు మాతో మాట్లాడిందాయి. 12 అయ్యేసరికి మా 12:30 మా అమ్మాయికి ఫోన్ చేసి మా అన్నయ్యకి మీ అక్క ఉరేసుకొని చచ్చిపోయింది, కిందకి రండి అని ఫాస్ట్గా పిలిస్తే పిల్లలు ఆ రోజే మరుసటి రోజు సెలవు కాబట్టి వాళ్ళు అమ్మ ఇంట్లో పైన పడుకున్నారు. వాళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు. ఆ అబ్బాయి ఏ క్షణంకి ఎలా గొడవ ఆడతాడో తెలియదు. చాలా రకాలుగా చాలా టైమ్స్ అలాంటి గొడవలు, అప్పటి వరకు నవ్వుతాడు, అప్పటి వరకు వెంటనే గొడవలాడి ప్రెగ్నెన్సీ టైంలో కొట్టిన రోజులు ఉన్నాయి, తన్నిన రోజులు ఉన్నాయి, పోలీసులు తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి, బయటికి తోసిన రోజులు ఉన్నాయి. ఎన్నో రకాలుగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాడు, పిల్లల్ని బాధ పెట్టిన రోజు. ఆ పిల్లలు మానసికంగా చాలా టార్చర్ అనుభవించారు ఆ పిల్లడి వల్ల. ఈ పిల్లడు చెప్తున్నాడండి, మీ నాన్నగా ఆ అబ్బాయికి ఉంటుంది కదా అనేసి మేము అడిగాము, మీ నాన్నగారి గురించి మీ ఒపీనియన్ ఏంటి, నెక్స్ట్ మేము తీసుకోవాల్సిందంటే ఆ అబ్బాయి చెప్తాడు నెక్స్ట్ ఏంటనేది. పావు తక్కువ 1 గంట ఇంటి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే మా బాబు నన్ను లేపాడు. ఆ అబ్బాయి నరేష్ ఎందుకో ఫోన్ చేశాడమ్మా పదపదుతా అంటే ముందుగా మా మనవడు పరిగెట్టుకొని కిందకి వెళ్ళాడు. నా తర్వాత మా ఇంట్లో అమ్మా అని క్యాట్లు వేసరికి మేము ఇద్దరు వెళ్ళేసరికి నేను వాళ్ళ తమ్ముడు మాధవి గారు తమ్ముడు మేము నైట్ పడుకున్నాము. నేను ఇంటికి వచ్చేటప్పుడు మా అక్కగారు తినేసి కిందకి వెళ్ళారు. నెక్స్ట్ బాబు నేను పడుకున్నాం. పిల్లలు మరుసటి రోజు సండే అని నా దగ్గర పడుకోవడానికి వచ్చాం. పడుకున్నాము. 12:43 అయింది. ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేయలేదు, సౌండ్ వినిపించలేదు. తర్వాత 12:47 అయింది. ఫోన్ లిఫ్ట్ చేసాం. బాబు లేచిపోయాడు, నేను లేచిపోయాను. ఫోన్ చేస్తే కిందకి రా అన్నాడు. ఎందుకు అనేసి మీ అక్క ఊరేసుకుందా అన్నాడు. అనగానే మా బాబు ఏమొచ్చి విని పరిగెట్టి ముందు వెళ్ళాడు. తర్వాత మా అమ్మని తీసుకుని నేను కిందకి వెళ్ళాను. ఊరేసుకుని మనిషి ఎలబడి ఉండాలి కదండి. కాళ్ళు కిందకు ఉన్నాయి, కాళ్ళు మెడకు ఉంది, కుర్చీ పక్కన ఉంది. ఊరేసుకున్న మనిషి ఎలబడి ఉండాలా, కాళ్ళు కిందకు ఉంటాయి? ఒకసారి చెప్పండి ఎవరైనా. నువ్వే చూసావు బాబు, ఇక్కడికి వచ్చి పక్కన